తమ ఉనికిని చాటుకోవడం కోసం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుడ్ల తిరుపతి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నియోజకవర్గంలోని ప్రజలతో ఉంటూ ప్రజల కష్టసుఖాలలో పాల్పంచుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిష్టయ్య, రమేష్, లక్ష్మణ్ గౌడ్, గాంధీ, సత్యనారాయణ కుమార్, శ్రీనివాస్, రవీందర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విషయంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. గత 2-3 రోజుల నుండి మన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు నిన్న జరిగినటువంటి చిట్యాల కస్తూర్బా హాస్టల్లో తనిఖీ చేయడం జరిగింది. వచ్చిన క్రమంలో ఈ అన్నం మంచిగా లేదు, ఈ కూర మంచిగా లేదు, ప్రభుత్వం మంచిగా లేదు, ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యిండు అని ఏదేదో చిల్లర మాటలు మాట్లాడిండు. మరి రమణారెడ్డి గారు మీకు ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ళు, వెలుగు హాస్టళ్ళు, కస్తూర్బా హాస్టళ్ళు, అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా అధ్వాన పరిస్థితిలో చేసినటువంటి మీరు ఈరోజు ఈ ఎలక్షన్ వచ్చిన సందర్భంలో స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు కస్తూర్బా హాస్టల్కి వచ్చి ఈ అన్నం మంచిగా లేదని ప్రభుత్వం మీద మీరు నింద వేస్తూ ఉన్నారు. మీకు ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే హాస్టల్లో గత 3-4 సంవత్సరాల క్రితం మీరు అధికారంలో ఉండగా ఆ హాస్టల్ మొత్తం కస్తూర్బా హాస్టల్లో మొత్తం మురిస్తే పిల్లలందరూ ఇబ్బంది పడితే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గండ్ర సత్యనారాయణ గారు గెలిచిన తర్వాత వెంటనే 20 లక్షల రూపాయలు మంజూరు చేసి ఆ హాస్టల్ను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి హాస్టల్ని ఈరోజు పిల్లలు మంచిగా దర్జాగా నిద్రపోయే పరిస్థితి, దర్జాగా చదువుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మా సత్యన్నకు దక్కుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒకటే మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. రమణారెడ్డి గారు, మీరు ఈ మధ్యలో ఎవరైనా ఓడిపోతే గెలిస్తేనో నిత్యం ప్రజల్లో ఉంటారు. మీరు ప్రజల్లో ఉండే వ్యక్తి కాదు. ఎలక్షన్ వస్తేనే మీరు ప్రజల్లోకి వచ్చి నేనున్నా రమణారెడ్డిని అని చెప్పుకుంటారు. అదే దిశలో మొన్న మీరు కేటీఆర్ని తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి కేటీఆర్ మరి మీరు ఎందుకు తీసుకొచ్చారు, దేనికి తీసుకొచ్చారో ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలి. మీ కార్యకర్తలు, మీ టీఆర్ఎస్ కార్యకర్తలే నీతో తిరుగుతలేరు, నాకు ఇబ్బంది అవుతుందని మీరు పోయి మీ కేటీఆర్కు మొరబెట్టుకుంటే రమణారెడ్డి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టమని మీ కేటీఆర్ మీకు చెప్తే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీరు మీటింగ్ పెట్టి ఏం చెప్పించుకున్నారా అంటే కార్యకర్తలందరూ రమణారెడ్డితోనే తిరగాలి, ఇక్కడ గ్రూపులు లేవని మీరు అభద్రతా భావంతో మీరు ముందు కేటీఆర్ని తీసుకొచ్చి మీరు నియోజకవర్గంలో తిరిగే పర్మిషన్ అడిగారంటే మీరు ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారో రమణారెడ్డి మీరు ఆలోచన చేసుకోవాలి. మీరు కేవలం ఎలక్షన్ వచ్చిందంటేనే మీరు ప్రజల్లో తిరుగుతారు, లేకపోతే మీకు ప్రజలు గుర్తురారు.